హాయ్ ఫ్రెండ్స్, ఓం నమ శివాయ. వెల్కమ్ టు క్రియేటివ్ జంక్షన్ ఆర్ట్స్. ఈరోజు నాగపంచమి సందర్భంగా శ్రీ లక్ష్మీనారాయణి సహిత శ్రీ నాగేంద్ర స్వామి వార్ల దేవస్థానానికి అయితే వెళ్ళాము. ముందుగా నాగదేవతకు సమర్పించే నువ్వుల చిమ్మిడి, అలాగే పచ్చి చలిమిడి, వడపప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా వడపప్పు నైవేద్యాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం కొద్దిగా పెసరపప్పును తీసుకొని శుభ్రంగా కడుక్కొని అందులో వాటర్ పోసి కొంచెం సేపు నాననివ్వాలి. తర్వాత పచ్చి చలిమిడి ప్రసాదం తయారు చేసుకోవడానికి ఒక 6 గంటల ముందు బియ్యాన్ని అయితే కడిగి నానబెట్టుకోవాలి. అలా నానిన బియ్యాన్ని మంచిగా ఒక క్లాత్లో ఆరబెట్టుకోవాలి, తడి అంతా ఏం లేకుండా. ఈ రైస్ అంతా కొంచెం తడి ఆరే లోపల మనం నువ్వుల చిమ్మిడి అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు నువ్వులు తీసుకోండి. అది నల్ల నువ్వులైనా తెల్ల నువ్వులైనా పర్వాలేదు. ఇక్కడ నేను నల్ల నువ్వులతో చేస్తున్నాను. ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం దానికి 1 కప్పుకి 1 కప్పు బెల్లం యాడ్ చేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా సరిపోతుంది. దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం నెయ్యి అలా యాడ్ చేసుకొని మంచిగా ఉండలు చుట్టుకోవాలి. నువ్వుల చిమ్మిడి అయితే తయారైపోతుంది. అలాగే ఈ లోపల రైస్ తడి కూడా ఆరిపోయింది. వీటిని కూడా మిక్సీ పట్టేసుకుందాం. రైస్ కూడా ఇలా కొంచెం పౌడర్ అయిన తర్వాత దీంట్లో కూడా 1 కప్పు బెల్లం తురుమును యాడ్ చేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోండి. పచ్చి చలిమిడి అయితే రెడీ అయిపోయింది. ఈ 2 ప్రసాదాలను తయారు చేసుకునే లోపల పెసరపప్పు మంచిగా నానింది. వాటర్ అదంతా తీసేసి బెల్లం యాడ్ చేసుకుందాం. ప్రసాదాలన్నీ అయితే సిద్ధమయ్యాయి. మనం ఏ పూజ చేసినా ఏ వ్రతాన్ని చేసినా కూడా ఇంట్లో దీపారాధన అయితే చేసుకోవాలి. ఇంట్లో ఉన్న దేవతామూర్తులకైతే పూజ చేసుకున్న తర్వాత ఆలయానికి అయితే వెళ్ళిపోయాము. నాగపంచమి సందర్భంగా ఆలయం అయితే రద్దీగా ఉంది. పూజనైతే పూర్తి చేసేసుకున్నాము. మంచిగా జరిగింది. నాగపంచమి రోజున నాగదేవతకు పూజ చేయడం వలన వివాహం కానివారు, అలాగే సంతానం ఆలస్యం అవుతున్నవారు, ఉద్యోగ సమస్యలు ఉన్నవారికి చక్కటి ఫలితాన్ని అయితే ఇస్తుంది. ఈ ఆలయంలో జంట నాగుల విగ్రహాలు చాలా ప్రతిష్ఠించడం జరిగింది. చూడండి, ఆలయం అయితే చాలా శోభాయమానంగా ఉంది. ఆలయానికి వెళ్ళి ఎప్పుడైనా పుట్టలో పాలు పోస్తే మాత్రం చెవుకి కొంచెం పుట్టమన్ను అనేది రాసుకోండి. చాలా మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలయ నిర్మాణం అయితే చాలా బాగుంది. ఇక్కడ స్వామివారికి పాలు పొంగించుకొని నైవేద్యాలను సమర్పించుకోవడానికి వీలుగా ఒక గదిని అయితే కేటాయించడం జరిగింది. ఇక్కడ పుట్ట దగ్గర నైవేద్యాలు అలాగే పాలు సమర్పించేసి దీపారాధన చేసుకోవచ్చు. అలాగే లోపల వైపు నాగబంధనాలు కొన్ని ప్రతిష్ఠించి పుట్ట కూడా ఉంటుంది. అక్కడ కూడా అభిషేకం అయితే చేసేసాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ. Thank you for watching.